స్టూడెంట్ పాయింట్లో కూడా చెక్ చేసుకోవాలి పేరెంట్. సో నేను ఇంత పే చేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నాను, వీళ్ళు ఎట్లాగా 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తా ఉంటున్నారు, ఇన్ని డ్రైవ్స్ ఇస్తా ఉంటున్నారు, ఈ సబ్జెక్ట్ నేర్పిస్తాము అంటున్నారు. నా పిల్లవాడు అంత క్యాపబుల్ ఇనఫా, నేర్చుకోగలడా? సో మీరు జాయిన్ చేసే ముందు మీ అబ్బాయి ఆర్ అమ్మాయితో కూడా కూర్చొని మాట్లాడాలి. నేను ఇట్లా చేస్తున్నాను, ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, 4 years డిగ్రీ అయిపోయింది, లేకపోతే బీటెక్ అయిపోయింది, జాబ్ రాలేదు. అట్లీస్ట్ నెక్స్ట్ 6 months నువ్వు ఫోకస్డ్గా ఉంటే గనక ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు నేర్చుకుంటే నువ్వు జాబ్ తెచ్చుకోగలవు. ఇదిగో వీళ్ళు ఆల్రెడీ ఇంతమందిని ప్లేస్ చేశారు అని చెప్పు. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా నేను నేర్చుకుంటాను, నేను చేస్తాను అంటే నేను జాయిన్ చేయండి. ఫోర్స్ మాత్రం చేయొద్దు. వాళ్ళకి మైట్ బి ఇంకొక థాట్ ఉండొచ్చు, మీరు ఇప్పటి వరకు టైం ఇచ్చి ఉండరు వాళ్ళతో మాట్లాడటానికి పర్సనల్గా. సో వాళ్ళు మీతో ఎక్స్ప్రెస్ చేసి ఉండరు. ఒకవేళ లేదు నాన్న నేను ఇవి చేయను, నా డైరెక్షన్ వేరు, నేను ఇది అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తే దయచేసి వాళ్ళని ఫోర్స్ చేసి ఐటీ సైడే వెళ్ళాలి అని కాకుండా వాళ్ళు చెప్పిన సైడ్ మీరు గైడ్ చేయండి. అలా ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి పొజిషన్స్కి వెళ్తారు.